నేడు అమరావతిలో ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశం జరగనుంది. ఉదయం 10:30 కేబినెట్ మీటింగ్ ప్రారంభమవుతుంది. సిఆర్డీఏ తీసుకున్న నిర్ణయాలకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. అలాగే సిబిఎస్ఈ కార్యాలయ నిర్మాణానికి 80 సెంట్ల భూమి కేటాయింపునకు ఆమోదం తెలపనుంది. పరిహారంగా తుళ్లూరు ఎడ్యుకేషనల్ సొసైటీకి 3 ఎకరాలు కేటాయించనుంది ప్రభుత్వం. అలాగే ఏపీ సచివాలయం, హెచ్ఓడి టవర్ల నిర్మాణంలో మెకానికల్, ఎలక్ట్రికల్, ప్లంబింగ్ పనులకు 2,316 కోట్ల రూపాయల పరిపాలనా అనుమతులకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది. 119 కోట్ల రూపాయలతో తెలుగు కల్చరల్ సెంటర్ నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలుపనుంది. అలాగే తాజా పరిణామాలైన ఎల్పీజీ కొరత, ఇతర అంశాలపైన చర్చించే అవకాశం ఉంది. నేడు కృష్ణా జిల్లాలో పర్యటించనున్నారు సీఎం చంద్రబాబు. గన్నవరం నియోజకవర్గం సూరంపల్లిలో అన్నదాత సుఖీభవ కార్యక్రమంలో పాల్గొంటారు. అన్నదాత సుఖీభవ పీఎం కిసాన్ 3.0లో భాగంగా రైతులకు ఆర్థిక సహాయాన్ని విడుదల చేయనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం ప్రజావేదిక సభలో పాల్గొని సీఎం చంద్రబాబు ప్రసంగిస్తారు. 3వ విడతగా సుమారు 45 లక్షల మందికి పైగా కేంద్ర, రాష్ట్ర వాటా కలిపి ఒక్కో రైతు అకౌంట్లో 6,000 జమ కానుంది. కోకాపేట్లో అల్లు సినిమాస్ను ప్రారంభించారు సీఎం రేవంత్ రెడ్డి. అనంతరం మాట్లాడుతూ సినిమాను పరిశ్రమగా గుర్తించి తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుందన్నారు. ఐటీ, ఫార్మాతో పాటు సినిమా పరిశ్రమను గొప్ప స్థాయికి తీసుకువెళ్తామన్నారు. తెలుగు సినిమాకు కాలీవుడ్, శాండిల్వుడ్, బాలీవుడ్ పోటీ కాదన్న సీఎం మన సినిమాలు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్లాలని ఆకాంక్షించారు. ఇప్పుడు భాష అడ్డంకి కాదు, టాలెంట్ మాత్రమే ఇప్పుడు కనిపిస్తుందని స్పష్టం చేశారు. గ్యాస్ కొరతపై యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి ఉత్తమ్. నేడు గ్యాస్ కంపెనీలతో సీఎస్ ఆధ్వర్యంలో సమావేశం జరుగుతున్నట్టు తెలిపారు. ఆ సమావేశంలో డిమాండ్, సప్లైపై ఆరా తీస్తామన్నారు. సీఎస్ సమావేశం అనంతరం కొరత నివారణపై కలెక్టర్లకు మార్గదర్శకాలు జారీ చేయనున్నట్టు తెలిపారు. కేంద్రంతో సమన్వయం చేసి గ్యాస్ కొరత లేకుండా ఏర్పాట్లు చేస్తామన్నారు. ప్రజలకు ఇబ్బందులు లేకుండా ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతోందన్నారు మంత్రి ఉత్తమ్. దేశంలో నెలకొన్న గ్యాస్ కొరతపై కేంద్ర పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరికి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లేఖ రాశారు. ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల కొరతపై కేంద్రం తక్షణం జోక్యం చేసుకోవాలని కోరారు. గ్యాస్ సరఫరా అంతరాయం వల్ల హోటల్స్, పీజీ హాస్టల్స్ తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని అన్నారు. చిన్న హోటల్స్, వ్యాపారాలు మూతపడే ప్రమాదం ఉందని, లక్షలాది కార్మికుల జీవనోపాధిపై ప్రభావం పడుతోందని లేఖలో పేర్కొన్నారు. వెంటనే గృహ సిలిండర్ల బ్లాక్ మార్కెటింగ్పై కఠిన చర్యలు తీసుకోవాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు. గ్యాస్ ఆధారిత శ్మశాన వాటికలకు అత్యవసర కేటాయింపు చేయాలని కేంద్రాన్ని కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంటు కటకట ఏర్పడిందన్నారు సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నియోజకవర్గంలోని దిగ్వాల్ సబ్స్టేషన్లోని లాగ్ బుక్లను హరీష్ తనిఖీ చేశారు. కనీసం 12 గంటలు కూడా కరెంటు ఇవ్వలేని పరిస్థితుల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. రైతుల పట్ల రేవంత్ రెడ్డి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందని ఆరోపించారు. కరెంటు సరఫరా లేక మోటార్లు ఆగిపోతున్నాయని మండిపడ్డారు. కేసీఆర్ పాలనలో 24 గంటల పాటు క్వాలిటీ కరెంటు ఉంటే ఇప్పుడు ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు పోతుందో తెలియని పరిస్థితి నెలకొందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అనర్హత పిటిషన్ల విషయంలో ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్కు ఊరట లభించింది. బీఆర్ఎస్, బీజేపీ వేసిన పిటిషన్లను డిస్మిస్ చేశారు స్పీకర్. దీంతో దానం అనర్హత పిటిషన్పై స్పీకర్ జడ్జిమెంట్ కాపీ అందగానే హైకోర్టుకు వెళ్లేందుకు బీజేఎల్పీ యోచిస్తోంది. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కాపీలో అంశాలను పరిశీలించిన తర్వాత హైకోర్టుకు వెళ్లాలని చూస్తోంది. తెలంగాణలో పెరుగుతున్న ఎండల తీవ్రతను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం పాఠశాలల పనివేళల్లో మార్పులు చేసింది. ఈ నెల 16 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా ఒంటిపూట బడులు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు విద్యాశాఖ డైరెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం ఈ నెల 16 నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలలు ఒంటిపూట విధానంలోనే నడుస్తాయి. ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హై స్కూల్స్ ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు మాత్రమే పనిచేస్తాయి. అయితే 10వ తరగతి పబ్లిక్ పరీక్షల నేపథ్యంలో విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న ప్రత్యేక తరగతులు యథావిధిగా కొనసాగనున్నాయి.
హైదరాబాద్ చందానగర్లో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. అను ఫర్నిచర్ గోడౌన్లో మంటలు ఎగసిపడుతున్నాయి. మంటల్ని అదుపు చేసేందుకు ఫైర్ సిబ్బంది ప్రయత్నిస్తున్నారు. మంటలు చుట్టుపక్కల దుకాణాలకు వ్యాపించకుండా చర్యలు తీసుకుంటున్నారు. సికింద్రాబాద్లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లో సెక్యూరిటీ డొల్లతనం బయటపడింది. అంత పెద్ద హాస్పిటల్లో నకిలీ డాక్టర్ హల్చల్ చేసింది. ఎవరికీ అనుమానం రాకుండా 10 తులాల బంగారం దోచుకుంది. పేషెంట్కు ట్రీట్మెంట్ ఇవ్వాలంటూ యాప్రాన్ వేసుకుని లోపలికి వచ్చింది ఫేక్ లేడీ డాక్టర్. పేషెంట్ కుటుంబ సభ్యులందరినీ బయటకు పంపించేసి పేషెంట్కు స్పృహ లేకుండా చేసి 10 తులాల బంగారంతో ఉడాయించింది. చోరీ విషయం ఆలస్యంగా గమనించిన పేషెంట్ బంధువులు ఆసుపత్రి యాజమాన్యానికి ఫిర్యాదు చేశారు. వచ్చిందెవరో తమకు తెలియదని చెప్పారు. అక్కడి సిబ్బంది సమాధానం ఇవ్వడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరాల ఫుటేజ్ పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. యాదాద్రి జిల్లా భువనగిరిలో ప్రజాపాలన 99 డేస్ ప్రగతి ప్రణాళిక అవగాహన సదస్సులో రసాభాస జరిగింది. భువనగిరి ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిపై వలిగొండ, భువనగిరి మండలాలకు చెందిన బీఆర్ఎస్ సర్పంచులు ఫైర్ అయ్యారు. తమకు నిధులు ఇవ్వటం లేదంటూ ఎమ్మెల్యే కుంభం అనిల్ కుమార్ రెడ్డిని నిలదీశారు బీఆర్ఎస్ సర్పంచులు. అనిల్ కుమార్ రెడ్డి సొంత మండలం వలిగొండలోని సర్పంచులు కూడా ఎమ్మెల్యేపై మండిపడ్డారు. మహిళా భవనాలు, సీసీ రోడ్లు ఇవ్వటంలో తమపైన ఎందుకు చిన్నచూపు చూస్తున్నారని ప్రశ్నించారు. ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ఎన్నికలప్పుడే రాజకీయాలు, ఇప్పుడు మనందరం ప్రజాప్రతినిధులం, ప్రజలకు సేవ చేయడానికి ఉన్నామంటూ సర్ది చెప్పారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ ఏరియా ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఓ గర్భిణి కుటుంబానికి ఇబ్బందుల పాలు చేసింది. 4 రోజులుగా గైనకాలజిస్ట్ లేకపోవడంతో గర్భిణులకు ఇబ్బందులు తప్పటం లేదు. రుద్రంగికి చెందిన గర్భిణి రాచకొండ గౌతమికి పురిటి నొప్పులతో వేములవాడ ఆసుపత్రికి వచ్చింది. అయితే డెలివరీ చేయడానికి డాక్టర్ లేరన్న నర్సులు సిరిసిల్ల ఆసుపత్రికి వెళ్లాలని సూచించారు. పెద్ద ఆసుపత్రిలో డాక్టర్ లేకపోవడంపై గర్భిణి బంధువులు ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. తల్లి బిడ్డలకు ఏమైనా అయితే ఎవరు బాధ్యత వహిస్తారని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం గౌరారం టోల్ ప్లాజా సమీపంలో టిప్పర్ లారీ బీభత్సం సృష్టించింది. బొగ్గు లోడ్తో సత్తుపల్లి నుంచి కొత్తగూడెం వైపు వెళ్తున్న టిప్పర్ లారీ టోల్ ప్లాజా సమీపంలో వాహనం వెనక డోర్ లాక్ అకస్మాత్తుగా ఓపెన్ అయింది. దీంతో లారీ నుంచి భారీగా బొగ్గు జాతీయ రహదారిపై పడిపోయింది. రోడ్డు మీద బొగ్గు పెళ్లలు చెల్లాచెదురుగా పడిపోవడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. టిప్పర్ లారీలు మితిమీరిన వేగం, సరైన భద్రతా చర్యలు పాటించకపోవడం వల్లే తరచూ ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని వాహనదారులు ఆరోపిస్తున్నారు. అధికారులు స్పందించి టిప్పర్ల యజమానులపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కలెక్టర్ల కాన్ఫరెన్స్లో శాంతి భద్రతల అంశంపై జిల్లా కలెక్టర్లు, ఎస్పీలకు దిశానిర్దేశం చేశారు చంద్రబాబు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేలా పటిష్ట కార్యాచరణ చేపట్టాలని ఆదేశించారు. ప్రజల ప్రాణాల కంటే ఏది ముఖ్యం కాదన్నారు. నిబంధనల అమల్లో కఠినంగా ఉండాలని సూచించారు. ప్రమాదాల నివారణకు పోలీస్, రవాణా శాఖ ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. అధికారులందరూ సమన్వయంతో పనిచేయాలన్నారు. అనకాపల్లి, పశ్చిమ గోదావరి, విశాఖ తదితర జిల్లాల్లోని బ్లాక్ స్పాట్స్పై దృష్టి పెట్టాలన్నారు. జిల్లాల ఎస్పీలు, కలెక్టర్లు ప్రతి బ్లాక్ స్పాట్లను తనిఖీ చేసి అవసరమైన చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళలపై జరుగుతున్న నేరాల్లో నిందితులకు భయం ఉండేలా కఠినంగా చర్యలు తీసుకోవాలన్నారు. మదనపల్లి తరహా ఘటనలు పునరావృతం కాకుండా ఎస్పీలు కఠినంగా ఉండాలన్నారు. అసెంబ్లీకి రాకపోయినా వైఎస్ జగన్ బడ్జెట్పై మాట్లాడినందుకు సంతోషంగా ఉందన్నారు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. జగన్ హయాంలో నిందితులే బాధితులవుతారు, బాధితులే నిందితులవుతారని ఎద్దేవా చేశారు. వైసీపీ హయాంలో చేసిన ఆర్థిక విధ్వంసానికి తమల్ని బాధ్యుల్ని చేస్తున్నారని తప్పుపట్టారు. రాష్ట్ర స్థాయి ఆక్వా రైతుల సమావేశం ఈ నెల 22న వీరవాసనంలో నిర్వహించనున్నారు. రాష్ట్ర స్థాయిలో ఆక్వా రైతుల సమస్యలపై పలు కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఏప్రిల్, మే నెలలో క్రాప్ హాలిడే కాకుండా క్రాప్ గ్యాప్ తీసుకునేందుకు ప్రభుత్వం జీవో తీసుకురావాలని రైతులు కోరుతున్నారు. నంద్యాల జిల్లా మహానంది క్షేత్రం దగ్గర కార్చిచ్చు కలకలం రేపింది. అడవిలోకి ఎండు కర్రల కోసం వెళ్లిన దుండగులు తాగిన బీడీలు ఆర్పకుండా అడవిలో విసిరేశారు. దీంతో అడవిలో మొదలైన మంటలు భారీ స్థాయికి చేరుకుని నల్లమల అడవిని తగలబెడుతున్నాయి. మహానంది క్షేత్రానికి 2 కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగింది. ఏలూరు జిల్లా కైకలూరులో పసిపిల్లల విక్రయం జరుగుతోందనే ఆరోపణలు వస్తున్నాయి. పిల్లల విక్రయంపై ఏలూరు జిల్లా పోలీసులు విచారణ చేపట్టారు. కైకలూరు, ముదినేపల్లిలో పోలీసులు తనిఖీలు జరిపారు. అభిశెట్టి నాగబాబు అనే వ్యక్తి పిల్లల్ని అపహరించి విక్రయిస్తున్నాడని ఆరోపణలున్నాయి. ఇటీవల పక్క గ్రామం శ్రీహరిపురంలో ఆకేటి మోక్షిత్ అనే 2 ఏళ్ల బాలుడు మిస్ అయ్యాడు. 50 రోజులైనా బాలుడి ఆచూకీ దొరకలేదు.
బాలుణ్ణి అమ్మేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. శిశు సంక్షేమ శాఖ అధికారులతో రంగంలోకి దిగిన పోలీసులు అభిశెట్టి నాగబాబు ఇంటి దగ్గర తనిఖీలు జరిపారు. ప్రస్తుతం అభిశెట్టి నాగబాబు పరారీలో ఉన్నాడు. కాకినాడ జిల్లా పిఠాపురంలో ప్రైవేట్ ట్రావెల్స్ ఆర్టీఏ ఏజెంట్లు దురాగతానికి పాల్పడ్డారు. అనకాపల్లి మండలం నాతవరం నుంచి సామర్లకోట మండలం మాధవపట్నం గ్రామానికి వివాహ నిశ్చితార్థ వేడుకకు స్కూల్ బస్సులో వెళ్లిన ఏకానాయుడు కుటుంబ సభ్యులు బంధువులను అడ్డుకున్నారు ట్రావెల్స్ ఏజెంట్లు. స్కూల్ బస్సు వేసుకుని ఎలా వస్తారంటూ నిలదీశారు. మహిళలని కూడా చూడకుండా దుర్భాషలాడారు. మొత్తం 4 గంటల పాటు నిలిపివేశారని నాతవరం వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రైవేట్ ట్రావెల్స్ ఏజెంట్లతో సెటిల్ చేసుకోవాలని ఆర్టీఏ అధికారి చెప్పడంతో అసలు వాళ్లకెలా మద్దతుగా నిలుస్తారని నిలదీశారు బస్సులో ఎంగేజ్మెంట్కు వచ్చిన కుటుంబ సభ్యులు. తమను ఇబ్బంది పెట్టి బెదిరించిన వారిపై చర్యలు తీసుకోవాలని లిఖితపూర్వకంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు ప్రధాని మోడీ. ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్తో ఫోన్లో మాట్లాడారు. ప్రాంతీయ భద్రత, శాంతి స్థాపనపై చర్చించారు. పశ్చిమాసియాలో పౌరుల మరణాలు, విధ్వంసంపై ప్రధాని మోడీ విచారం వ్యక్తం చేశారు. మధ్యప్రాచ్యంలో భారతీయ పౌరుల భద్రత, క్షేమమే తమ ప్రాధాన్యతని తెలిపారు. సరుకులు, ఇంధన సరఫరాకు ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై సీరియస్ అయ్యారు లోక్సభ స్పీకర్ ఓం బిర్లా. గ్యాస్ కొరతపై మాట్లాడతానని నోటీసిచ్చి రూల్స్కు వ్యతిరేకంగా ఇతర విషయాలను ప్రస్తావించారని ఆరోపించారు. బాధ్యత కలిగిన ప్రతిపక్ష నేత అలా వ్యవహరించడం సరికాదన్నారు. నియమ నిబంధనల ప్రకారమే సభ నడుస్తుందని స్పష్టం చేశారు. దేశవ్యాప్తంగా గ్యాస్ కొరత పెరుగుతోంది. సిలిండర్ దొరక్కపోవడంతో యూపీలో ప్రజలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఖాళీ సిలిండర్లు తీసుకుని జనం ఏజెన్సీల ముందు బారులు తీరుతున్నారు. డబుల్ ఇంజన్ సర్కారు ఉన్న యూపీలో ఇదేం దుస్థితి అని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేశంలో ఇంధన సంక్షోభం ఏర్పడిందన్నారు కాంగ్రెస్ ఎంపీ కేసీ వేణుగోపాల్. దేశ పెట్రోలియం మంత్రి హర్దీప్ సింగ్ పూరి పూర్తిస్థాయిలో రాజీపడ్డారని ఆరోపించారు. అదే విషయాన్ని రాహుల్ గాంధీ లోక్సభలో ప్రస్తావించిన విషయం గుర్తు చేశారు. నిజాలు మాట్లాడకుండా రాహుల్ గాంధీని ఎవరూ ఆపలేరని కేసీ వేణుగోపాల్ స్పష్టం చేశారు. జమ్మూ కాశ్మీర్ మాజీ ముఖ్యమంత్రి, నేషనల్ కాన్ఫరెన్స్ అధ్యక్షుడు ఫరూక్ అబ్దుల్లాకు శ్రీనగర్ కోర్టులో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జమ్మూ కాశ్మీర్ క్రికెట్ అసోసియేషన్ నిధుల దుర్వినియోగం కేసులో ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ అయింది. ఈ కేసు విచారణలో భాగంగా వ్యక్తిగత హాజరు నుంచి తనకు మినహాయింపు ఇవ్వాలని ఫరూక్ అబ్దుల్లా దాఖలు చేసిన పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. తక్షణమే ఆయనపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తూ ఉత్తర్వులిచ్చింది. ఈ కేసుకు సంబంధించిన తదుపరి విచారణను మార్చి 30వ తేదీకి వాయిదా వేసింది. పశ్చిమ బెంగాల్ నూతన గవర్నర్గా ఆర్ఎన్ రవి గురువారం ప్రమాణ స్వీకారం చేశారు. ఈ కార్యక్రమం అనంతరం ఆయనతో తొలిసారి మాట్లాడిన సీఎం మమతా బెనర్జీ ఒక కీలక సందేశాన్నిచ్చారు. మీరు బెంగాల్ను ప్రేమిస్తే బెంగాల్ కూడా మిమ్మల్ని ప్రేమిస్తుందని ఆమె గవర్నర్కి సూచనప్రాయంగా తెలిపారు. మమత చేసిన ఈ వ్యాఖ్యల వెనుక బలమైన రాజకీయ సందేశం ఉందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇరాన్ యుద్ధం కారణంగా అంతర్జాతీయంగా ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో దేశంలో గ్యాస్ కొరత తీవ్రమైంది. దీన్ని అధిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామీణ ప్రాంతాల్లో గృహ వినియోగదారులకు ఎల్పీజీ సిలిండర్ రీఫిల్ బుకింగ్ మధ్య వ్యవధిని 45 రోజులకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పట్టణ, నగర ప్రాంతాల్లో మాత్రం 25 రోజుల నిబంధన కొనసాగుతుందని స్పష్టం చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 2 సిలిండర్ల బుకింగ్ మధ్య 25 రోజుల గ్యాప్ ఉండగా ఇకపై ఈ నిబంధన కేవలం పట్టణ, నగర ప్రాంతాలకే పరిమితం కానుంది. గ్రామీణ ప్రాంతాల్లోని వినియోగదారులు మాత్రం ఒక సిలిండర్ బుక్ చేశాక తదుపరి సిలిండర్ బుకింగ్ కోసం 45 రోజులు ఆగాల్సి ఉంటుంది. రష్యా నుంచి ఆయిల్ కొనాలా లేదా అనేది అమెరికా అనుమతి ఇవ్వడమేంటని ప్రశ్నించారు లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ. ఎవరి నుంచి ఆయిల్ కొనాలి అనేది మనం నిర్ణయించుకోవాలని స్పష్టం చేశారు.
ఇతర దేశాల ప్రభావాన్ని దేశం ఎందుకు అనుమతిస్తోందని కేంద్ర ప్రభుత్వాన్ని నిలదీశారు. మనం ఎవరితో సంబంధాలు పెట్టుకోవాలి అనేది అమెరికా అధ్యక్షుడు నిర్ణయించడమేంటని ప్రశ్నించారు. తమిళనాడులో పెట్రోల్ కొరతతో కొందరు ముందు జాగ్రత్త పడి బాటిల్స్లో నింపుకెళ్లడంపై అక్కడి ప్రభుత్వం సీరియస్ అయింది. క్యాన్లు, బాటిల్స్లో పెట్రోల్ ఇవ్వటాన్ని తప్పుపట్టింది. పెట్రోల్ బంకుల యాజమాన్యాలకు సీరియస్ వార్నింగ్ ఇచ్చింది ప్రభుత్వం. ప్లాస్టిక్ డబ్బాల్లో క్యాన్లు, బాటిల్స్, డ్రమ్ముల్లో డీజిల్, పెట్రోల్ ఇవ్వటాన్ని నిషేధించింది.